ప్రార్థన చేసిన సహోదరులు చిన్నకోటి గారికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము 5వ స్పీకర్గా ఉన్నటువంటి సహోదరులు డి రామరాజు గారిని మనందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి సహోదరులు కమ్యూనికేషన్ బోర్డులో కూడా వారు ఎంతో సంతోషిస్తున్నాను. రామరాజు గారి పరిస్థితి కూడా సంతోషిస్తూ ఆహ్వానిస్తున్నాను. దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం పొంది అనుభవాలు బట్టి మరి ఈ సందర్భాన్ని అనుసరించి వారు మాట్లాడి మనందరికీ కూడా ఆత్మ సంబంధంగా బలపరచాలని వారిని ప్రయాణంగా కోరుకుంటూ వచ్చిన వారు దయచేసి ఈ కార్యక్రమం ఇలా జరుగుతుండగా మీ మనసుని లాగపరిచి ఈ కార్యక్రమం జయకరంగా జరిగించడానికి మీ వంతు సహకారం అందించి కార్యక్రమం ఘనంగా జరిగినట్లుగా సహకరించవలసిందని కోరుతూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అధ్యక్షుడు వారు వందనాలు తెలియజేస్తూ నా సోదరుడు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. దినాన ఈ అరుదైన అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవుడికి స్తోత్రం చేస్తున్నామని, అలాగే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ సెకండ్ సెషన్లో ఈ యొక్క అంశం నాకు కూడా అంశం అయితే ఫస్ట్ సెంచరీ చర్చ్ ప్యాటర్న్, హౌ ద ఫస్ట్ సెంచరీ చర్చ్ devoted themselves for the spread of the gospel and to the ministry of the saints. మొదటి శతాబ్దపు సంఘం యొక్క మాదిరి గురించి, మొదటి శతాబ్దపు సంఘము సువార్త వ్యాప్తికి మరియు పరిశుద్ధ పరిచర్యకు తమను తాము ఎలా అంకితం చేసుకున్నారు అనే అంశాన్ని ఏఐసిఓసి వారు మాకు కమిటీ వారు పంపించి ఈ యొక్క అంశాన్ని మాట్లాడడానికి చదవమని తెలియజేస్తున్నారు. అందరూ వారికి ధన్యవాదాలు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈ యొక్క సమయంలో ఈ మొదటి శతాబ్దపు సంఘ ప్యాటర్న్ అనేటప్పటికీ ఇది వాస్తవానికి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 42వ వచనంలో చెప్పబడిన ఆ యొక్క వచనాన్ని మనం చూసుకుంటే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో అక్కడ దేవుని మాట మనం చూసినట్లయితే, వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండింది. ఈ యొక్క వాస్తవాన్ని మనము లేఖనాల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇవి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరలోకానికి వెళ్లే ముందు అపొస్తలులతో మాట్లాడే విషయాలు మనకు తెలుసు. అపొస్తల కార్యములు 1వ అధ్యాయంలో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడని ఈ వచనాన్ని లోకా గారు 24వ అధ్యాయంలో తెలియజేశారు. అలాగే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం కూడా తెలియజేశారు. అలాగే 8వ వచనం చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు శక్తులు ఉన్నది కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతం వరకు నాకు సాక్షులు అయ్యురని వారితో చెప్పారు. ఈ యొక్క మాటలు మనం చూస్తే ఈ 8వ వచనంలో ఏదైతే ఉందో అక్కడ ఏమన్నారంటే, ప్రభువు చెప్పినట్లు మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులు అయ్యురు అని తెలియజేస్తున్నారు. అంటే ఈ యొక్క వచనంలో ఏదైతే ఉందో ఇదే అపోస్తల కార్యములు మొత్తం నెరవేర్పుగా మనము చూడవచ్చు. కారణం ఏంటంటే, ఈ మొట్టమొదట మీరు సంఘంగా ఏర్పాటు చేయబడిన మాటలు మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు ఈ 2వ అధ్యాయంలో 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురని పేతురు గారు చెప్పిన మాటలు బట్టి, వారు చేసిన యొక్క గొప్ప ప్రసంగాన్ని బట్టి అక్కడ దేవుని యొక్క నామమును అంగీకరించిన వారిగా ఈ వాగ్దానం
బాప్తిసం పొందిన వారే ఈ 2:42 వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండేది. ఈ మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే దీన్ని 4-fold కార్డ్ అని అంటారు. 4-fold కార్డ్ అంటే 4 పేటల తాడు. అంటే ఇక్కడ ఈ 4 అంశాలు కూడా అంత ప్రాధాన్యత కలిగినగా ఉన్నాయి కనుక అసలు ప్యాటర్న్, చర్చి ప్యాటర్న్ అనేటప్పటికీ ఇవి తప్పనిసరిగా దేవుని యొక్క సంఘాల్లో ఈ బోధ కంపల్సరిగా ఉండాల్సిందే. కారణం ఏంటంటే అపొస్తలుల బోధ కానీ, ఆ సహవాసం కానీ, రొట్టె విరుచుట కానీ, ప్రార్థనా జీవితం కానీ ఇవి కొనసాగించలేని సంఘాలు దేవుని యొక్క ఆలోచన ప్రకారం లేనట్లే, దేవుని యొక్క చిత్తానుసారంగా లేనట్లే. ఇవి కలిగి దేవుని చిత్తంలో మనము నడిపించబడాలనేది ఈ యొక్క ప్యాటర్న్ అనేది మనము కొనసాగిస్తే అవకాశం కలిగి ఉన్నది. కారణం ఏంటంటే మొదటి శతాబ్దపు సంఘపు ప్యాటర్న్ అనేటప్పటికీ ఇది తప్పనిసరిగా ఆరాధనా కార్యక్రమాల్లో ఇవి కొనసాగిస్తుండేవారు. వాస్తవానికి ఆది సంఘము లేదా మొదటి శతాబ్దపు సంఘము వారు ఎలా ఉండేవారంటే ఇక్కడ విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి వారు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలోను, బోధనలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయాలు మనము జాగ్రత్త పరిశీలన చేస్తే అపోస్తల కార్యంలో ఈ యొక్క అపోస్తలందరూ కూడాను యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలనే వారు చాలా అద్భుతమైన రీతిలో జరిగించారు. కారణం ఏంటంటే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం లేదా 8వ అధ్యాయం 4 వచనాల వరకు విట్నెస్ ఇన్ జెరూసలేం. వారు ఆ యొక్క 7వ అధ్యాయం చివరి వరకు లేదా 8వ అధ్యాయం 4 వచనాల వరకు యెరూషలేములో వారు సాక్ష్యంగా ఉన్నారు. అలాగే విట్నెస్ ఇన్ జుడియా అండ్ సమరయ, వారు ఆ తర్వాత యోదయ సమరయాల మీదుగా వారు సువార్త ప్రకటించుకోగలిగినట్లుగా మనం చూస్తున్నాం. అవి 8వ అధ్యాయం 5 నుంచి 12వ అధ్యాయము చివరి వరకు మనము చూడవచ్చు. అలాగే మూడవదిగా విట్నెస్ టు ద రిమోటెస్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. రిమోటెస్ట్ అంటే మొత్తం భూదిగంతముల వరకు అనే మాట. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా చెప్పాడు కదండి, మీరు యెరూషలేములో యోదయ సమరయ దేశంలో భూదిగంతముల వరకు నాకు సాక్షులైందును అనే మాటల్ని ఈ యొక్క అపోస్తల కార్యం మనం చూడవచ్చు. అంటే ఈ మొదటి శతాబ్దపు కాలం అంతా కూడా దేవుని యొక్క ఏర్పాటులో అపోస్తలు లేదా శిష్యులు దేవుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఆయన రాజ్య వ్యాప్తికి ప్రయాసపడినట్లు, పోరాడినట్లు లేదా వారి జీవితాన్ని అంకితం చేసుకున్నట్లుగా ఈ లేఖనాలు మనం చూడవచ్చు. ఈ యొక్క మొదటి అధ్యాయం నుంచి ఈ 2 అధ్యాయాలు చూస్తే ది పవర్ ఆఫ్ చర్చ్ అన్నాడు. సంఘానికి ఉన్న శక్తి ఏంటి అనేది చూస్తే ఈ 2వ అధ్యాయం మనం చాలా అద్భుతమైన విషయాలు చూడవచ్చు. ఏంటి అద్భుత విషయాలు అంటే వారు సహవాసంలోను, బోధనలోను, రొట్టె విరుచుటలోను, అలాగే ప్రార్థన చేయడం వారు ఎడతెగక ఉండేది కనుక అప్పుడు ప్రతి వారికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యాలు, సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగాయి. కనుక విశ్వసించిన వారందరూ కూడా వారు కలిగినంత సమిష్టిగా పంచుకొని లేదా సమిష్టిగా ఉంచుకొని వారి అక్కల కొద్ది వారికి పంచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే సంఘాల్లో ఈ యొక్క పద్ధతిని చాలా అద్భుతమైన రీతిలో కొనసాగించినట్టుగా ఈ మొదటి శతాబ్దంలో చూస్తున్నాం. అలాగే ప్రోగ్రెస్ ఆఫ్ ద చర్చ్. ప్రోగ్రెస్ అంటే ఏంటంటే ఈ సంఘం విధంగా ఉన్నాయంటే ఈ 3వ అధ్యాయంలో చూసినట్టుగైతే పేదరి గారి ప్రసంగం విన్న తర్వాత 4వ అధ్యాయంలో మరలా సంఘం 4వ అధ్యాయం 1 వచనాలు చూస్తే 5,000 మంది ఇక్కడ యాడ్ అయ్యారు. కేవలం వారు పురుషులే, ఇంకా స్త్రీల గురించి అనుకోవడం. అలా ఎదుగుతూ ఉన్న సంఘము రాను ఇంకా 4వ అధ్యాయంలో జరిగిన విషయాలు చూస్తే వీరు ఈ బోధ చేయలేని వారికి ఆటంకాలు వస్తే వారు అంటున్నారు, మేము దేవుడి మాట వినకుండా మనుషుల మాటలు వినాలా లేదా మీ మాటలు వినాలా? ఇవి మనం ఆలోచన చేసుకుంటే ప్రియమైన వాళ్ళ ఈ రోజుల్లోనైనా సరే దేవుడి కొరకు మనము పనిచేయాలి. మన కొరకు లేదా మన స్వాభిలాష కొరకు పనిచేయకూడదు, లేదా మన స్వార్థం కోసం పనిచేయకూడదు.
వారు ఎలా ఉన్నారంటే ఏక హృదయము, ఏకాత్మ. ఈనాడు ఇదే విషయాన్ని ప్రపంచం అంతట్లో వర్తిస్తే ఈనాడు సంఘము క్రీస్తుకు సంబంధించిందిగా ఉండాలి. అనేక రకాల ఎందుకు వస్తున్నాయంటే వారిలో ఈ పరవశనం అంటే కలిపి చేయబడే విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఈనాడు ప్రపంచం అంతట్లో కూడాను సత్యం అనేది అలాగా మారిపోయింది. లేదా కలిపి చేయబడే వాళ్ళ అనేకులు మార్చేసి దాన్ని అసత్యాన్ని మార్చారు. ఇటువంటి కొనసాగించడం వల్ల దేవుని ఉద్దేశాలు అనేక విధంగా మార్పు చెంది వాస్తవానికి సత్యం అనేది చాలా దూరంగా ఈనాడు సంఘాలు కొనసాగిస్తున్నాయి. ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి అబ్జర్వ్ చేసి దానిలో ఉన్న విషయాలు ఆకలింపు చేసుకుని అలా ఎదగాలని ఈనాడు సంఘానికి సమాజంలో మనం చెప్తున్నాం. కానీ ఈనాడు అది రుచించట్లేదు. ఈనాడు సమాజానికి అది నచ్చట్లేదు. మీ దాంట్లో పవర్ లేదంటున్నారు. మరి ఆ రోజు వారు అదే చేశారు. అపోస్తుల బోధ ఉంది, ఆ సహవాసం ఉంది, ఆ రొట్టెలు ఉన్నాయి, ఈ ప్రార్థన జీవితం ఉంది. ఇవి చాలా శక్తివంతంగా సాగించడం వల్ల ఆ రోజుల్లో కొన్ని వేల మంది దేవుని యొక్క బిడ్డగా మార్చబడ్డారు. కానీ ఈ రోజు క్రీస్తు సంఘాలు ఎందుకు అలా జరగట్లేదు అంటే దేవుని వాక్యాన్ని ఇంకో రీతిగా చూపిస్తున్నారు, ఇంకో రీతిగా బోధిస్తున్నారు. వారు చేసే బోధనని కూడాను ఈ సమాజాన్ని ఆకర్షించే ఉన్నాయి. అందులో ఏముందంటే ప్రజలను మోసపుచ్చే బోధనలు, లేదా దేవుడు కాకుండా వారి సొంత విషయాల మీద దృష్టి పెట్టించుకునేటట్టు వారి విధానాలు కొనసాగించడం వల్ల దేవుడి ఉద్దేశాలు జ్ఞానం అంటే నీరు గారిపోతున్నాయి. కనుక చూడండి, ఇక్కడ దేవుని వాక్యము రోమిలి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 17 నుంచి మనం చూసినట్లయితే, మీరు పాపములకు దాసులైంటివి కానీ ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడి వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతివి, అందుకు దేవునికి స్తోత్రం అంటున్నారు. ఇక రోమిలి రాసిన పత్రిక అంటే వారి యొక్క ఆలోచనలో మార్పు కావాలి. వారు హృదయపూర్వకంగా లోబడేవారిగా ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే దేవుని యొక్క చిత్తము ముందుకు సాగుతుందనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. కారణం ఏంటంటే ఈనాడు అలాంటి విధానాలు కొనసాగించట్లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉందనేది ప్రజలకు నేర్పించట్లేదు. దానివల్ల అనేకులు ఇష్టానుసారంగా దేవుని యొక్క సంఘాల్లో ఉంటూ ఆరాధన విధానాన్ని ఈ లోక సంబంధమైన రీతిగా కొనసాగిస్తున్నారు. చూడండి, వారు ప్రార్థన చేయక అంటే ప్రాక్టీస్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ సంఘాల్లో ఆనాడు ఆది సంఘము వారికి సాధన అంటే వారు ప్రార్థన చేయక వారు కూడి ఉన్న చోట పంపించడం. ఇది 4వ అధ్యాయం మనం చూడవచ్చు. 4వ అధ్యాయం 30వ వచనం. వారు ప్రార్థన చేయక వారున్న స్థలమే కంపించిందంట. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో కూడా పరిచయం వాడుతుంటే ఒక మోసపడిన దెయ్యపడిన ఒక ఆయన మా అమ్మాయికి ఈ శిష్యులు విడిచిపెట్టారు, దెయ్యాన్ని వదిలించలేకపోయారని అడుగుతారు. మార్క్స్ 9వ అధ్యాయం మనం చూడవచ్చు. ఆ తర్వాత శిష్యులు అడుగుతారు, మీరు ఎంతకాలం అయ్యా నేను నీతో ఉంటాను, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు బలంగా ఉండాలని వారికి హెచ్చరించిన తర్వాత ఆ తర్వాత శిష్యులు అడుగుతారు, ప్రభు మీరు ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు? అప్పుడు ప్రభు ఏమంటారంటే, మీరు ప్రార్థన బలంగా ఉండాలి. ప్రార్థన జీవితం లేకపోతే మీరు ఏ కార్యం కూడా చేయలేరు. మీరు అది పొరబడింది అనేసి అక్కడ చెప్తున్నారు. ఇక్కడ అపోస్తలులు ఆ యొక్క ప్రభువు మాటలే వారు దృష్టించున్నారు కనుక వారు ప్రార్థన చేయగా వారు కూడిన చోటే పంపించింది అంటున్నాడు 31వ వచనం. కాబట్టి ఎర్లీ చర్చ్ ఆ యొక్క ప్రారంభ సంఘాల్లో వాలంటరీ చర్చ్ అంటే వారు ఏ విధంగా ఉన్నారంటే 4వ అధ్యాయం 32 నుంచి 37 వచనం చూస్తే వారు తమకు తాముగా అంటే స్థిరాస్తుని వాటి అన్నిటినీ ఆనాడు సంఘానికి ఏది అవసరమో, ఎందుకంటే మనకు అందరికీ తెలుసు భూలోకంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఆ యెరూషలేములో వాళ్ళు వచ్చి కూర్చున్నారు కనుక, లేదా అక్కడ వారు దేవుడిలో ఉన్నారు కనుక వారు దేవుడు బోధ కొనసాగుతూ యెరూషలేములో ఉండిపోయారు కనుక వారి అవసరాల నిమిత్తము ఆనాడు లోకల్గా ఉన్న ప్రజలందరూ స్థానికంగా ఉన్న యెరూషలేము ప్రజలందరూ కూడా వారు చాలా స్థిరస్తులని అపోస్తుల యొక్క పాదం మీద పెట్టారు. అయితే చిన్న చిన్న అపశృతులు ఉన్నాయి. కొంతమంది భౌతికంగా బలహీనంగా
వెంటనే ఆవిడ ఏమైపోయింది, ఉప్పు స్తంభం మారి. ఇక్కడ అననీయ సభ్యుల పరిస్థితి అదే. ఏం చేశారు కదా అంటే, ఆశ్రమంగా సమాజంలో అందరూ అలాగే చేస్తున్నారు, మనం చేద్దాం అని వీళ్ళు కూడా ప్రేరణ కలిగిన వారిగా ఉన్నారు. కానీ ఆ ప్రేరణలో కొంత అవసరం, ఏంటి అవసరం అంటే వారు కొంత దాచుకొని కొంత దేవుడి పాలన కదా పెట్టారు. అపోస్తల పాలన పెట్టేటప్పుడు పేదలు అంటారు, మీరు ఎందుకు అన్నారా అంటే, ఎందుకే మేము అంటున్నాం. పేదలు అంటున్నాడు, మీరు ఎందుకు దేవుణ్ణి మోసపుస్తున్నారు, పరిశుద్ధాత్మను మోసపుస్తున్నారు, ఇది సరైన ఆలోచన కాదు, మీరు ఇలా చేయడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా అని చెప్పేసి ఆయన చెప్పేటప్పుడు వెంటనే ఆ పాలన దాన్ని పడిపోయారు. కనుక ఈనాడు దేవుడి కార్యాలు అనేటప్పటికీ అద్భుతమైన రీతిలో, శక్తివంతమైన రీతిలో జరుగుతున్నాయి అనేది ఆయన స్థానికంగా ఆ రోజు జరిగేది చూస్తే ఈరోజు మనకి ప్రేరణగా ఉన్నాయి. మనం అలాగా దేవుడి ఉద్దేశానుసారంగా, దేవుడి సత్యానుసారంగా, దేవుడి లేఖనానుసారంగా మనం జీవించాలి. అలా జీవించగలగడానికి ఆనాడు ఆది సంఘము చాలా ప్రేరణగా ఉన్నారు. అంటే ఏ మాత్రం చిన్న ఆపర్చునిటీ కలిగిన వారు తమ భవిష్యత్తుని కోల్పోయేంత భయంకరమైన శాపాలు వారు ఆపదిస్తున్నారు. కనుక అటువంటివి జరగకుండా వారు జాగ్రత్త ఉంటే బాగుండేది అనేది మనకు అర్థం కావాలి. అలాగే చూడండి, ఆ 5వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, సంఘమందరికి సంగతుల మీద వారందరికీ మిగిలిన భయం కలిగాను. భయం ఎందుకు కలిగిందంటే ప్రాణాలే పోయేంత భయానకమైన దృశ్యాలు. కారణం ఏంటంటే అక్కడికక్కడే పడిపోవడం, వారు చనిపోవడం, వారిని ఎవరో తీసుకెళ్లి పాతిపెట్టడం, అవన్నీ సమాజం అందరూ చూస్తున్నారు. వారికి అవన్నీ చూసేటప్పటికి అత్యంత భయం. అలాంటి పరిస్థితుల్లో వారందరూ కూడా భయభక్తులు కలిగి దేవుల్లో ఏర్పరచబడ్డారు. ఇక్కడ సంఘం యొక్క ప్రేరణ అనేది మనం చూస్తే ఆ రోజుల్లో సంఘం విస్తరించుకుంది. వారు పరిచయ కార్యక్రమం, పరిచారకులు ఏర్పాటు చేసుకొని వారు అనుదిన పరిచయ డైలీ డిస్ట్రిబ్యూషన్ లో వారు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఫిలిప్పు, స్టెఫను, నికోదాసు, బర్నబాసు, లేకపోతే ఇలాగ కొంతమందిని వారు ఏర్పాటు చేసి వారిని పరిచయం చేయడానికి ఏర్పాటు చేసి అపోస్తలులు ప్రార్థన చేయడం, వాక్య పరిచయం జరిగించుతారు. దీంట్లో మాత్రమే మేము కొనసాగుతామని చెప్పేసి వారు తెలియజేశారు. కనుక ఈ యొక్క పరిచయంగా ఉంటున్న స్టెఫను, ఫిలిప్పు, లేకపోతే ప్రొకోనర్, వీళ్ళంతా కూడా దేవుడి సేవలో వాడబడుతూ ప్రజలకు పరిచయం అనుదిన డిస్ట్రిబ్యూషన్, అంటే డైలీ డిస్ట్రిబ్యూషన్ అంటే వారికి ఆహారం పంచిపెట్టడం, వారి అవసరాలకు కావాల్సిన వారికి ఇవ్వడం, వారి యొక్క బాగోగులు చూడటం, ఇలాంటి వాటిలో వారు తమ దైనందిన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అయితే స్టెఫను వీరందరూ కూడా ఇంకా దాన్ని ఏమంటారంటే గొప్ప అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే చూడండి, ఈ యొక్క స్టెఫను గురించి 6వ అధ్యాయము చివరి వచనాలు మనం చూస్తే, 6వ అధ్యాయంలో ఆ 8-9 వచనాలు చూస్తే, స్టెఫను కృపతో బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యంలో గొప్ప సూచక్రియలను చేస్తున్నాను. ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి నిబర్తిన సమాజంలోను, పురోహితుల సమాజంలోను, అలెగ్జాండ్రియా సమాజంలోను, కిలికీయులు, ఆసియాలో వచ్చిన వారు కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి అన్నారు. ఇక్కడ తర్కించిరి అన్నారు. ఆఖరి వచనాలు చూస్తే పౌరుని అవకాశం దగ్గర వారి బట్టల్ని కూర్చారంటున్నారు. అంటే ఇందులో పౌరులు కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. సౌలని పిలవబడిన ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. వీరందరితో కూడా కలిసి ఆయనతో డిబేట్ చేసినట్టు మేము ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు జ్ఞానానంద గారి పుస్తకాలు కూడా పౌరు స్టెఫను యొక్క డిబేట్ గురించి చాలా వివరాలు రాశారు. అది చదివినప్పుడు అవన్నీ అంత డీటెయిల్స్ గా ఇక్కడైతే రాయబడలేదు, కానీ వారు ఎన్నో విషయాలు ధర్మశాస్త్రానుసారంగా ఒకరికొకరు ప్రశ్నించుకోవడం, ఇలా జరిగిన విషయాల మీద వారు చాలా విషయాల మీద కనిపించినట్టుగా రాశారు. అయితే దేవుడు వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే స్టెఫనుతో వారు కల్పించిన విషయాలు ఏమై ఉంటాయంటే ధర్మశాస్త్రంలోనే
చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి అరుదైన విషయాలన్నీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం మనం చూడవచ్చు. అపోస్తల కార్యంలో సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. 9:31 ఉదయకాలం చదివారు. సంఘం క్షేమాభివృద్ధి, యోదయ సమయ, ఎరుషలేము నుంచి యోదయ సమయ, అలాగే అన్ని ప్రాంతాల్లో క్షేమాభివృద్ధి చెందుతూ ఎదుగుతూ ఉన్నారు. అనుదినము చేర్చబడుతున్నారు, అనుదినము బాప్తిస్మాలు ఉన్నాయి, అనుదినము రక్షణ నడిపించబడుతున్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారు కొన్ని విషయాల్ని వారు చక్కగా దేవుడి కొరకు ఆ యొక్క త్యాగనిధి కలిగి ఉన్నారనేది మనం చూస్తూ ఉంటే ఇంత గొప్ప మాదిరి మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి గొప్ప ఆదరణకరమైన ఆలోచన మనం ఎక్కడ నేర్చుకోగలం? బైబిల్ నుంచి గొప్ప శ్రేష్టమైన విషయాలు ఉంటే మనం ఎక్కడెక్కడో ఏవేవో చదువుతున్నాం. ఎక్కువ బైబిల్ చదివితే దానిలో ఉన్న శ్రేష్టమైన విషయాలు బట్టి మనం దేవుని ఎదగడానికి సుహృద్వాలు మనం ఏ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసే వల్ల దేవుని యొక్క గ్రంథంలో ఇక్కడ సంఘములు వారు ఏ కార్యక్రమంలో చక్కగా ఉన్నారంటే వారు ఇక్కడ సంఘాల అభివృద్ధి చెందడానికి ఈరోజు మనకి కొన్ని పాయింట్లు నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే దేవుని యొక్క ఎదుగుదల వరకు మనం ఇలాంటి చేయగలిగితే ఆశీర్వాదకరంగా ఉండగలం. ఎలాగంటే 4 డైమెన్షన్స్ ఆఫ్ ద చర్చ్ గ్రోత్. ఏంటి అంటే ఇంటలెక్చువల్ గ్రోతింగ్, అలాగే న్యూమరికల్ గ్రోతింగ్, స్పిరిచువల్ గ్రోతింగ్ అండ్ రిలేషనల్ గ్రోతింగ్. ఇంటలెక్చువల్ గ్రోతింగ్ అంటే ఈనాడు దైవ జ్ఞానంలో మనం నిష్ఠాతులుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దేవుని వాక్యం ఎటువంటి వారితో సమాధానం చెప్పగలిగే వారిగా ఉండాలి. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీయుల 10 అంటాడు కదా, ఏమంటాడంటే ఏమండి, దేవుని దుర్గములను పడగలంతా బలం కలిగిన వారుగా మనము అలాంటి ఆలోచన కలిగి ఎదుటి వారు ఎలాంటి వారైనా సరే వారిని దేవునికి లోపరిచి క్రీస్తుకు లోపరిచిన వారిగా మనం తీర్చిదిద్ది అటువంటి వారందరూ దేవునికి లోపలికి మనం చేయాలని లేఖలు చేస్తుంది. 15:4-5 వచనాలు చూస్తే అలాగే ఈ యొక్క ఇంటలెక్చువాలిటీ అనేది ఆ గ్రోతింగ్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. అది ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలతో సంఘాలు క్షేమాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి. అలాగే న్యూమరికల్ సంఖ్యా విషయాల్లో మనము చాలా క్రీస్తు సంఘాలు అనేటువంటి ఎక్కడైనా 50 మంది, 100 మంది, 50 మంది, ఇదే ఇంకా 1000 మంది ఉన్నారా లేదా 500 మంది ఉన్నారంటే అది ఏదో వేలలో లేదా చెప్పచ్చు, ఏమన్నా 10 సంఖ్యలో చెప్పచ్చు. అంతేగాని ప్రపంచ యావత్తు ఇంత గొప్ప అభివృద్ధి అనేది మనం ఎక్కడ చూడలేకపోతున్నాం. ఆది సంఘము ఎలా అభివృద్ధి చెందిందంటే 3000తో మొదలై 4000, 5000 ఇంకా వీళ్ళు లెక్క పెట్టాలి కదా. ఇంత గొప్ప అభివృద్ధి ఆనాడు జరుగుతుంది. మరి ఈనాడు క్రీస్తు సంఘంలో ఎందుకు జరగట్లేదు? క్రీస్తు సంఘాన్ని మనం వాస్తవంగా నమ్ముతున్నాం. క్రీస్తు సంఘంలో వాస్తవానికి లేఖనానుసారమైన మనం నమ్ముతున్నాం. మరి ఇటువంటి వాస్తవాలు ఉన్న సంఘాలు ఎందుకు వెనకబడుతున్నాయి? ఎందుకు బలహీనపడుతున్నాయి? ఈ బలహీనతలకు కారణాలు ఏంటనేది ఒకసారి మనం సమీక్షించుకోవాలి. ఈరోజు ఫెలోషిప్ జరుగుతున్నాయి. ఫెలోషిప్ ద్వారా సేవకులు ఏమంటే స్పిరిచువల్గా ఎదురు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడ అలాంటివన్నీ చేసుకుంటూ మనము దైవికంగా ఎదగడం అవసరం. న్యూమరికల్ అనేది అలాగే స్పిరిచువల్ అంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి. దాని గురించి ఎపిసోడ్ రాష్ట్ర పత్రికలో చెప్తున్నాడు. అధ్యక్షులు రెడీగా ఉన్నారు కనుక నేను ముగించేస్తున్నానండి. అలాగే దీంట్లో ఎడిఫికేషన్ అనేది ఉంది. తర్వాత బెనిఫిట్స్ అనేది ఉంది. ప్రత్యుపకారము, పరోపకారము లేదా మనము ఏదైనా